ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాల నుంచి మనం మన యొక్క దేవుని మెసేజ్ చెప్పుకున్నామో మనందరికీ తెలుసు. అలానే నేను వాక్యం కూడా పెట్టడం జరుగుతుందని చెప్పాను. ఈ వాక్యం పెట్టడం ద్వారా వాక్యం చివరికి వచ్చిందని కాదు, మెసేజ్ పూర్తి అయిపోయిందని కాదు. విషయం ఏంటంటే ఇప్పటిదాకా నిన్నటిదాకా మనం తెలుసుకున్న ఈ యొక్క విషయానికి సంబంధించి ఆ యొక్క వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి సంబంధించిన వివరం అంతా కూడా వాక్య రీతిలో నేను ఇస్తాను. అంటే ఎవరి వంశం నుంచి ఎంతమంది వచ్చారు, ఏ కుటుంబం నుంచి ఎంతమంది వచ్చారు, మరి వాళ్ళ యొక్క జనసంఖ్య ఏంటి, వాళ్ళని ఎవరు లెక్కించమన్నారు ఏంటి, ఇదంతా కూడా నేను బైబిల్ వాక్యాన్ని మీకు పెడతానని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మొన్నటిదాకా మనం ఈ యొక్క వంశాల కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరు ఏ కుటుంబంలో నుంచి ఎంతమంది వచ్చారో ఆ లెక్క కూడా తెలుసుకున్నాం. మరి నేను ఉడామణిగా చెప్పేస్తే సరిపోతుందా? నేనేదో నాకు తెలిసి తెలియని మాటలు చెప్పేస్తే సరిపోతుందా? రేపొద్దున మీరు ఎక్కడన్నా ఎవరితోనో చెప్పాలి చేయాలంటే మీకంటూ ఒక ఎవిడెన్స్ కావాలి కదా. ఇప్పుడు ఆ యొక్క ఆధారాలు బట్టే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మాట్లాడగలుగుతాం. మేమైనా, బిలీవర్స్ అని మీరైనా, లేకపోతే పాస్ట్ టైప్లో ఉన్న మేమైనా, ఎవరైనా కూడా వాక్యరీతిలోనే మేము చెప్తాం, వాక్యరీతిలోనే మీకు చూపిస్తాం. కాబట్టి అదే రీతిలో మరి నేను ఎవరి నుంచి ఎంతమంది, ఏ యొక్క కుటుంబం నుంచి ఎన్ని వేలల్లో ఎంతమంది ఉన్నారు, వందల్లో ఎంతమంది ఉన్నారు, 50లో కూడా ఎంతమంది ఉన్నారు అనేది నేను లక్షల్లో ఎంతమంది ఉన్నారు, వేలల్లో ఎంతమంది ఉన్నారు, వందల్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా వేరువేరుగా నేను చూపించడం జరిగింది. మరి ఇప్పుడు ఒక్కొక్క కుటుంబం నుంచి లెక్క ఎంతమంది ఉన్నారన్నది తెలియాలి కదా. నేను అటు ఇటు చెప్పేస్తే కాదు కదా, అరకొర చెప్పే కన్నా పూర్తిగా చెప్పడం మంచిది. ఇప్పుడు ఇక్కడ దాకా వంశావళి మాత్రమే మనం తెలుసుకున్నామని చెప్పాను. ఇప్పుడు వాక్యం అయితే అయిపోలేదు కాబట్టి ఈ యొక్క వివరానికి సంబంధించి వాక్యం ఇచ్చేసాను అనుకోండి. తర్వాత నెక్స్ట్ మనం ఈ యొక్క 12 అనే సంఖ్య మీద వెళ్ళడానికి తర్వాత ఆ యొక్క వాక్యాలు కూడా నేను చూపించడానికి ఉంటుంది. ఆ తర్వాత మనం కోరాహు విషయం మొదలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ తెలిస్తేనే కానీ కోరాహు కోసం, మోషే కోసం మనకు తెలియదు. ఏదో అక్కడక్కడ ఒక్కొక్క బిట్టు తీసుకొని చెప్పేస్తే అది సరి అయింది కాదు. నేనేమి స్టేజ్ మీద ప్రసంగం చేయట్లేదు, అక్కడొకటి తీసుకు చెప్పడానికి. మీకు పూర్తి వివరం తెలియాలి, పూర్తిగా వాక్యం తెలియాలి, పూర్తి వివరం ఇచ్చిన సబ్జెక్టు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది తెలియాలనే యొక్క అంశం మీద నేను మీకు లెసన్ స్టార్ట్ చేయదే ప్రసంగం చెప్పాలని అనుకున్నానే తప్ప, అంటే మీకు రాదు నాకు వచ్చు అని కాదు. ఇక్కడ ఎవరిని నేను దైవ సేవకులు కానీ లేకపోతే బిలీవర్స్ని కానీ ఇంకెవరిని కూడా నేను కించపరిచి అయితే మాట్లాడట్లేదు. దాన్ని మీరు వేరేగా దయచేసి తప్పుగా తీసుకోవద్దు. నాకు తెలిసింది పూర్తిగా క్లారిటీగా ఇవ్వడం నాకు ఇష్టం. లేకపోతే మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది. నాకు మాట్లాడను నేను, ఎందుకంటే నేను చెప్పేది పూర్తిగా ఒకరు వినాలి. ఎవరైనా చెప్పినప్పుడు కూడా నేను పూర్తిగా ఉంటాను. మధ్య మధ్యలో అటు కానట్టు ఇటు కాలము, ఎందు మూలగం ఎందు తేలం అన్నట్టయితే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటిదాకా ఇక్కడ దాకా చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు ఎంత లెక్క వచ్చారన్నది అంతా కూడా మనం చూసేసుకుందాం. అనగా ఏ కుటుంబం నుంచి ఎంతమంది వచ్చారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది లెక్క వచ్చారని చూద్దాం. అసలు దేవుడు వీళ్ళతోటి ఏం చెప్పాడు అనేది ఫస్ట్ మొదలు పెట్టుకుందాం. సంఖ్యాకాండం అంటే మొట్టమొదటిగా సంఖ్య అంటే అంకి అని తెలుసు కాబట్టి ఇది ఏంటంటే లెక్కల కాండం అనుకోవచ్చు. కాండం అంటే మాను, ప్రథమమైనది. పైన కింద ఉన్న వేరులకు కానీ పైన ఉన్న ఆకులు పువ్వులు కొమ్మలకి కానీ అది ఎంత. ఒక పనసకాయ తీసుకుందాం. ఒక పనసకాయ ఎంత బరువు ఉంటుంది చెట్టుకి, అలాంటి ఎన్ని కాయలు కాస్తాయి అంటే కింద ఎరులోంచి ఆ బలం పడిపోయేలాగా పైన కొమ్మల్లో ఉండదు. కింద కనుక ఏరులు బలంగా లేకపోతే ఏమవుతుంది, చెట్టు కూలిపోతుంది. అలా కాకుండా అటు పైన బరువుని కింద ఉన్నదాన్ని బ్యాలెన్స్డ్ చేసుకొని మధ్యన ఉంటుంది చూసారా మాను. వేప చెట్టు మాను, తాడి చెట్టు మాను, కొబ్బరి చెట్టు మాను. పైన కింద వేరులు కాకుండా పైన కొమ్మలు చిగురులు రెమ్మలు కాయలు కాకుండా మధ్యన ఉంటుంది చూసారా కాండం. అంటే అసలైన బలమైంది అది. అంటే 3కు 3 ప్రాధాన్యమే.
ఏరు లేకపోతే కాండం ఉంటుందా? ఎండిపోదా? కాండం లేకపోతే పైన కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు, అది ఏ బరువు కాయ అయినా సరే ఉంటుందా? అంత పెద్ద కాయ తీసుకోకర్లేదు. ఒక జామకాయ తీసుకున్నా కొన్ని కాయలు దానికి ఎంతో బరువుగా ఉంటాయి. సామెత కూడా ఉంది, చెట్టుకి కాయ బరువా అని ఉంటుంది కదా, అలా అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి మనం తెలుసుకోవాలి. సరే, విషయం ఏదైనప్పటికీ కూడా మనం వాక్యం తెలుసుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారు ఐగుప్తు దేశంలో నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. ఎవరితో అన్నారంట? యెహోవా దేవుడు మోషేతోటి చెప్తున్నాడు. ఇట్లనెను అంటే ఏమనన్నాడు? ఇజ్రాయేలుల వంశములు చెప్పున, వారి వారి పితరుల కుటుంబములు చెప్పున, వారి వారి పెద్దల మగవారినందరినీ పెద్దలు చెప్పున మగవారినందరినీ లెక్కించి, చూసారా, మగవారిని అన్నారు, ఆడవాళ్ళని, పిల్లల్ని, తర్వాత వృద్ధుల్ని అనలేదు, లెక్కించి సర్వ సమాజపు సంఖ్యను వ్రాయించుము. ఇజ్రాయేలులో సైన్యముగా వెళ్ళిన వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రేమ గలవారు తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. చూసారా, ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. 20 సంవత్సరాలు పైబడిన వారికి, ఇప్పుడు జాబ్స్ అయినా ఎవరికి వస్తే 20 దాటిన వారికి అక్కడ చదువు గిదువు అన్నీ పూర్తవుతాయి. ఇక్కడ నుంచి ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తారు. ఏదైనా కానీ 25 నుంచే గవర్నమెంట్లో మనకి ఒక వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే జాబ్స్ ఒక్క పర్పస్గా ఇంచుమించు 30 వచ్చిన తర్వాత ఇస్తారు. తర్వాత 50 వచ్చాక క్లోజ్ చేస్తారు. ఇదంతా మనకు తెలిసిందే. 60 అనుకుంటే, మరి ఇప్పుడు తగ్గించినట్టున్నారు. ఆ రిటైర్మెంట్ కాలము తగ్గించారు, మళ్ళీ కూడా పొడిగించారు కూడా. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వెళ్ళినప్పుడు ఏంటంటే ఇటు స్త్రీలు లేరు, 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు లేరు, వృద్ధులు లేరు, ఎవరు లేరు. ఎవరున్నారు వీళ్ళు? 20 ఏండ్లు పై ప్రాయం కలిగిన వారు మాత్రమే ఉన్నారు. పై ప్రాయం గల వారిని లెక్కించము. తమ తమ సేనలు బట్టి నీవును అహరోను మోషేకి ఏమవుతాడని చెప్పాను? అన్నయ్య అవుతాడని చెప్పాను. దేవుడు ఏం చెప్పాడు? అన్నదమ్ములిద్దరికీ బాధ్యత అప్పచెప్పాడని చెప్పాను. అహరోనును మోషేను లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములను, చూసారా, మరియు ప్రతి గోత్రములను ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు అంటే మొదటి కుమారుడు మీతో కూడా ఉండవలెను. అంటే మొదటి ముఖ్యుడు అంటే ఇంటికి మొదటి కొడుకు ఉండవలెను, మీతో కూడా ఉండవలెను. పేర్లు ఏమనగా రూబేను, మొట్టమొదటి ఈయన కదా పుడతారు. చూడండి, పేర్లు ఎవరి పేర్లు? మనిషి పేర్లు, ఒంటికి పెట్టబడిన పేర్లు. వీళ్ళు ఏమైనారంటే వ్యక్తులై ఉన్నారని చెప్పాను. రూబేను గోత్రములో షెదాయిరు కుమారుడైన ఎలీసరు, షిమియోను గోత్రములో షూరిదాయి కుమారుడైన పెలుమియేలు, యూదా గోత్రములో అమీనాదాబు కుమారుడైన నయస్పోను, ఇస్మాకరు గోత్రములో షుయారు కుమారుడైన నతానియేలు, జెబూలూను గోత్రములో హెల్మోను కుమారుడైన ఎలియాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషాదాయి, మనష్షే గోత్రములో పెదాయిరు కుమారుడైన గమలేలు, బెన్యామీను గోత్రములో గిద్యోను కుమారుడైన అబీనాదాను, దాను గోత్రములో అమిషదాయి కుమారుడైన, ఇక్కడ చూసారా, మనష్షే కుమారుడు అంటే ఎవరు? మనష్షే. బెన్యామీన్ అంటే ఎవరంటే యోసేపు యొక్క 2 కొడుకులు. అర్ధగోత్రం ఇవ్వబడిందని చెప్పాను కదా, వాళ్ళు. దాను గోత్రంలో అమిషదాయి కుమారుడైన యెషీయేజరు, యెషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు, గాదు గోత్రములో దెయేలు కుమారుడైన ఎలస్మాను, గాదు గోత్రములో షమూయేలు కుమారుడైన ఎలీషాపు, నఫ్తాలి గోత్రములో యోనాను కుమారుడైన అషీరాయిము, కొంచెం కిందకు జరగాలి,
వీరు సమాజంలో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములో ప్రథమమైన ఇజ్రాయేలు కుటుంబములకు పెద్దలను వీళ్ళు పేర్ల చేత పిలువబడదురు. చూసారా, పెద్దలను ఇగో పేర్లు చేత పిలువబడిన ఆ మనుష్యులు. చూసారా, మనుష్యులకే ఈ పేర్లు పెట్టారు. ఈ పేర్లే గోత్రాలు, ఈ పేర్లే వంశావళు అయింది. అంటే దాను గోత్రము, నఫ్తాలి గోత్రము, ఇస్మాకరి గోత్రము, రుబేను గోత్రము, షిమియోను గోత్రము, మనషా గోత్రము, అభినదబు గోత్రము, యోధా గోత్రము, దాను గోత్రము, లేవి గోత్రం, ఇవన్నీ కూడా 12 మంది కొడుకులకు పెట్టబడిన మనుషులకు పెట్టబడిన ఒంటి పేర్లే వంశములయ్యాయి, వంశాలే గోత్రాలయ్యాయి. అంటే వీళ్ళని దేవుడు ఎన్నుకున్న శ్రేష్టమైన మనుషులు. ఇందులో ఒక గోత్రం దేవుడు పక్కన పెట్టేశాడు సుమా, ఆ గోత్రమే లేవి గోత్రం. ఆ తర్వాత చూద్దాం లాస్ట్లోని. ఆ గోత్రాలు ఇలా కలపలేదు దేవుడు. ఇప్పుడు నేను చదివినట్లు లేవి గోత్రం రాలేదు. మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇందులో లేవి గోత్రం వచ్చిందా, రాలేదా? ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇదిగో పెద్దలను పేర్ల చేత పిలవబడిరి ఆ మనుష్యులు. ఇది మనుష్యులు. మోషే అహరోనులను పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజమును కూర్చి 20 ఏండ్లు మొదలుకొని పై ప్రేమ గలవారినందరినీ లెక్కించాను. ఇక్కడి నుంచి రేపు దినమున మనం చదువుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడిని తప్పించి మన ఆయన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్. ఈ మనుషులు అనేది కొంచెం మీరు అండర్లైన్ చేసుకోండి. నేను చేయలేదు, చేస్తాను. గుడ్ నైట్.